Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. సో ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ డేటా పైన, ఐఐపి డేటా మరియు ఇన్ఫ్లేషన్ డేటా పైన ఉంది. ఒక్కసారి ఎడిటోరియల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఫైనల్ అనౌన్స్మెంట్. ఇవాళ రేపు లాస్ట్ 2 డేస్ ఇవాళ మరియు రేపు మాత్రమే మిగిలి ఉంది. దేనికంట? యూపీఎస్ ఇన్ఫినిటీ లేదా మన ఆప్షనల్స్ లో మీరు జాయిన్ అవ్వడానికి పాత ఫీజులో. తర్వాత జాయిన్ అవ్వకూడదంటే ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, ఫీజు మాత్రం పెరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫీజు అనేది పెరుగుతుంది. హూ ఎవర్ ఈస్ ప్లానింగ్ టు జాయిన్ అవర్ యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్, డూ ఇట్ బిఫోర్ టుమారో. రేపటిలోగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. దసరా లోపు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఒకేసారి పే చేస్తారంటే 10% డిస్కౌంట్ అనేది కూడా మీకు వస్తుంది. ఈ ప్రైస్ పైన, ఈ ఫీజ్ పైన 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోండి. సో ఈ రోజు ఎడిటోరియల్ వచ్చేసి టైటిల్ ఏం చెప్తుందమ్మా? బిగైలింగ్ బేస్. బిగైలింగ్ చాలా ఇంట్రెస్టింగ్. ఇవాళ నా ఫేవరెట్ ఎకానమీ వచ్చింది కాబట్టి ఇంగ్లీష్ ని ఎకానమీని కలిపి మిక్సీలో కొట్టేసి మంచిగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? సో బిగైలింగ్ బేస్ అన్నాడు. బిగైలింగ్ అంటే అర్థం ఏంటి? డిసెప్టివ్, మోసపూరితంగా. ఇప్పుడు చూడండి, రోడ్డు మీద ఒక అమ్మాయి మిమ్మల్ని చూసి ఒక నవ్వు నవ్వింది అనుకోండి. ఆ నవ్వు చూసినప్పుడు నువ్వేంటి? అట్రాక్టివ్ గా, మనం టెంప్ట్ అయ్యేలాగా ఉంటుంది. డిసెప్టివ్ గా అంటే అట్రాక్టివ్ గా, చార్మింగ్ గా ఉంటుంది. కానీ ఆ నవ్వు వెనకాల ఉద్దేశం ఏంటి? నిన్ను తీసుకెళ్లి అన్ని షాపింగ్ సెంటర్లకి తీసుకెళ్లి నీ జేబులు ఖాళీ చేయడం అనుకోండి. అప్పుడు ఏమంటాం? బిగైలింగ్. దట్స్ ఎ బిగైలింగ్ స్మైల్. తను నిజంగా మనస్ఫూర్తిగా నవ్వల, నిన్ను మోసం చేయాలి అనే ఉద్దేశంతో నవ్వింది. అంటే అట్రాక్టివ్, అట్ ద సేమ్ టైం డిసెప్టివ్. డిసెప్టివ్లీ అట్రాక్టివ్. డిసీవ్ చేయడం కోసం అట్రాక్టివ్గా ఉండేదాన్ని మనం బిగైలింగ్ అంటాం. ఇఫ్ సమ్వన్ ట్రైస్ టు బిగైల్ యూ, తను నిన్ను అట్రాక్ట్ చేస్తాడు. చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తామని చెప్పి పిలుస్తారు, ఐస్ క్రీమ్ ఇస్తామని పిలుస్తారు, నేను కిడ్నాప్ చేసుకెళ్ళిపోతారు. ఇట్లాంటివి మీరు ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. బిగైల్ అంటే టు అట్రాక్ట్ విత్ ఏ డిసీవింగ్ ఇంటెంట్ అనే మీనింగ్. ఇక్కడ ఈ పదం ఎందుకు వాడారో కూడా చూద్దాం. బేస్ అంటే అర్థం ఏంటి? ఆధారం. అంటే దేన్ని రిఫరెన్స్ కింద తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి చెప్తున్నారు. ఇది మీకు అర్థం కావాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని అంటాం. మీకు ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సిపిఐ రూరల్, సిపిఐ అర్బన్ క్యాలిక్యులేట్ చేస్తారు. తర్వాత సిపిఐ కంబైన్డ్ క్యాలిక్యులేట్ చేస్తారు. రూరల్ కి సెపరేట్ గా, అర్బన్ కి సెపరేట్ గా, తర్వాత కంబైన్డ్ గా. సిపిఐ అంటే అర్థం ఏంటి? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. దీంట్లో ఓ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. మీకు ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్ కూడా ఇవాళ చెప్పేస్తే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. దాన్ని బట్టి మీరు చూడొచ్చు. నౌ లుక్ ఎట్ దిస్. ఇన్ఫ్లేషన్ కి 2012 2011-12 అనేది బేస్ ఇయర్. మనం ఇప్పుడు సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడతాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లో ఒక 200+ ఐటమ్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్ గా 290 ఎంతో మీరు ఒకసారి చూసి కామెంట్ సెక్షన్ లో రాయండి. నాకు ఎగ్జాక్ట్ నెంబర్స్ గుర్తు పెట్టుకోను. కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అంటే ఐటమ్స్ ఏముంటాయి? పాలు, మన రోజువారీ తీసుకునే ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్, మనం తీసుకునే సర్వీసెస్ లైక్ ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్ ఇలాంటి వాటన్నిటిని కన్సిడర్ చేసి ఒక బాస్కెట్ తయారు చేస్తారు. ఆ బాస్కెట్ లో ఉన్న ఐటమ్స్ యొక్క ప్రైస్ ఎంత అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తారు. బేస్ ఇయర్ ఏం తీసుకున్నాం మనం? 2012ని బేస్ ఇయర్ కింద తీసుకున్నాం. సో ఈ బేస్ ఇయర్ లో లెట్ us assume, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాళ్ళు బేస్ ఇయర్ లో ఉన్న నెంబర్ ని 100 అనుకుంటారు. కానీ ఈ ఐటమ్స్ అన్నిటికీ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, క్యాలిక్యులేట్ చేయగా మనకి 10,000 రూపాయలు వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సిపిఐ బాస్కెట్ లో ఉన్న ఐటమ్స్ అన్నిటి యొక్క మార్కెట్ ప్రైసెస్ క్యాలిక్యులేట్ చేసి సమ్ చేస్తే లెట్ us assume 10,000 రూపీస్ వచ్చింది. మనం ఏం చేయాలంటే ఈ 10,000 ఈజ్ ఈక్వల్ టు 100 అనుకోవాలి. బికాస్ 100 ఈజ్ ద బేస్. ఇప్పుడు 2020, 2021 లెట్ us say దిస్ ఈజ్ ఫర్ ఆగస్ట్ మంత్ అనుకోండి. అయిపోయిందా? ఇప్పుడు 2020కి వచ్చేయండి. 2020 ఆగస్ట్లో సేమ్ బాస్కెట్ ఏం మారదు. 2020 ఆగస్ట్లో సేమ్ బాస్కెట్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కలిపి లెట్ us say 11,000 ఉందనుకోండి.
2012లో 10,000 ఉన్న ఐటమ్స్ 2020వ సంవత్సరంలో 11,000 ఉన్నాయనుకోండి. ఇప్పుడు 10,000కి మనం 100 అనుకుంటున్నాం. మరి ఇప్పుడు 11,000కి ఎంత అవుతుంది వాల్యూ మీరే చెప్పండి? 110 అవుతుంది. 11,000కి ఎంత అయింది? 110 అయ్యింది. ఇప్పుడు 2021కి వచ్చాం. 2021కి వచ్చేసరికి లెట్ అస్ అస్యూమ్ 11,500 అనుకోండి. ఐటమ్స్ అవే ఏవైతే బాస్కెట్లో ఉన్నాయో సేమ్ ఐటమ్స్ 2021 ఆగస్టులో క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీకు 11,500 అయింది అనుకోండి. మరి 11,500కి 10,000 ఈక్వల్ టు 100 కదా. సో 11,500 ఎంత అవుతుంది? 115 అవుతుంది. అర్థమైందా? ఇదేంటిది? సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇది ఈ నెంబర్స్ ఏంటమ్మా? ఈ డేటా ఏంటి? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇదేంటి? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యొక్క బేస్ ఎంత అనుకున్నాం? 100 అనుకున్నాం. అర్థమైంది కదా. సో ఇలా ఈక్వేషన్ ఫస్ట్ ఫిక్స్ చేసుకుంటారు. ఆ సంవత్సరంలో ఎంత ఉంది అది ఫిక్స్ చేసి దాన్ని బట్టి 100 బదులు ఇక్కడ 110 వచ్చింది, ఇక్కడేమో 115 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2021లో ఇన్ఫ్లేషన్, ఆగస్టు నెల ఇన్ఫ్లేషన్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 2020 సంవత్సరంలో 110, 21లో 115. ఎంత ఎక్కువ ఉంది? 5 ఎక్కువ ఉంది. 5/110 × 100. ఇలా ఇన్ఫ్లేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఫస్ట్ బేస్ ఇయర్ ఫిక్స్ చేస్తారు. బేస్ ఇయర్ ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ 2011, 12. మళ్ళీ ఇది మారితే మారుతుంది. ప్రస్తుతానికి అది ఉంది. మారిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఆ నెలలో ఇండెక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇవన్నీ ఎగ్జాంపుల్ కోసం చెప్పినవి, యాక్చువల్ వాల్యూస్ కాదు. ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్పినాయి. ఇండెక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఎంత పెరిగింది అని చూస్తారు. దాన్ని బట్టి ఆ సిపిఐ ఎంత % పెరిగింది, WPI ఎంత పెరిగింది అని చెప్తారు. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ క్యాలిక్యులేట్. ఎక్స్ట్రీమ్లీ సింపుల్, దీంట్లో ఏమీ లేదు. అయితే ఇక్కడ మాట ఇదంతా మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మన టైటిల్లో ఏం రాశారు? బిగైలింగ్ బేస్ అన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 110 ఉంది కదా. 110 మీద 115 అంటే ఎంత? 5/110 × 100 వేసాం. అలా కాకుండా ఇక్కడ 110 బదులు 100 ఉందనుకోండి. 100 మీద 115 అయినప్పుడు ఎంత అవుతుంది? 15/100 × 100 వేస్తాం. అంటే 15% అవుతుంది. అప్పుడు ఏమంటారంటే లో బేస్ ఎఫెక్ట్ అంటారు. అంటే లాస్ట్ ఇయర్ బేస్ చాలా తక్కువ ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ ఎక్కువగా కనిపిస్తుంది అని అంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు 110 ఉంది. 110 ఉన్నప్పుడు ఏంటి అంటే లాస్ట్ ఇయర్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి పెద్దగా కనిపించట్లేదు. ఆర్ యు గెటింగ్ దిస్? లాస్ట్ ఇయర్ బేస్ ఎందుకు ఎక్కువ ఉంది? లాస్ట్ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందని అర్థం. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో అన్ఫార్చునేట్లీ సప్లై డిస్రప్షన్స్ వల్ల, డిఫరెంట్ రీజన్స్ వల్ల రేట్లన్నీ బాగా పెరిగి ఉన్నాయి అనుకోండి. ఓన్లీ ఆగస్ట్లోనే పెరిగాయి, తర్వాత తగ్గిపోయి అనుకోండి. పోనీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆగస్ట్లో లాస్ట్ ఇయర్ బాగా పెరిగిపోయి ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ బేస్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉంది. ఆ ఎక్కువ బేస్తో ఇప్పుడు మనం కంపేర్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎక్కువ ఉంది దాంతో కంపేర్ చేసినప్పుడు నీకు పెద్దగా ఎక్కువ ఉన్నట్టుగా అనిపించదు. ఆర్ యు గెటింగ్ ఇట్? ఆ రకంగా ఇన్ఫ్లేషన్ పరంగా. అందుకే బిగైలింగ్ బేస్ అనేది లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు పెద్దగా ఇన్ఫ్లేషన్ పెరగలేదనే ఫీలింగ్ మనకు కనిపిస్తుంది, అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. కానీ అది మోసం చేస్తుంది. మనం చూడాల్సింది ఇయర్ ఆన్ ఇయర్ కాదు, మంత్ ఆన్ మంత్ కూడా చూడాలి. లాస్ట్ మంత్ తో కంపేర్ చేస్తే రేట్లు పెరిగేలేదో చూడండి అంటాడు అనమాట. ఇది ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే మీకు ఇంకొకటి కూడా మాట్లాడారు, ఐఐపి లోపలికి వెళ్ళేటప్పుడు చెప్తాను. ఐ హోప్ నౌ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ బిగైలింగ్ బేస్ అనే పదం ఎందుకు వచ్చిందో చూడండి. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ వినండి చాలు, నేను ఏం రాయను, వినండి. ఒక అమ్మాయికి క్వార్టర్లీ ఏమో 50 మార్కులు వచ్చాయి 100కి, హాఫ్ ఇయర్లీ ఏమో 75 మార్కులు వచ్చాయి. మనం చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది? 50 నుంచి 75 అంటే 25 పెరిగింది. 25/50 అంటే 50% గ్రోత్ వచ్చింది. అమ్మాయి మార్కులు 50% పెరిగాయని చెప్పి మనం చెప్తాం. ఇంకొక అబ్బాయికి క్వార్టర్లీలో 90 వచ్చాయి, హాఫ్ ఇయర్లీలో 99 వచ్చాయి. 90కి 99కి డిఫరెన్స్ ఎంత? 9%, 10% పెరిగింది. వీడిదేమో 10%, తనదేమో 50% అన్నట్టు కనిపిస్తుంది. బట్ ఇన్ రియాలిటీ ఎవరి మార్కులు ఎక్కువ? అబ్బాయిది ఎక్కువ, ఈ అమ్మాయి తక్కువ. పర్సంటేజ్ ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే తనకు బేస్ తక్కువ ఉంది కాబట్టి. అర్థమైందా? 50 అనేది చిన్న బేస్, 50తో కంపేర్ చేస్తున్నావు కాబట్టి నీకు చాలా ఎక్కువ. తనది 90తో కంపేర్ చేయాలి, బేస్ పెద్దది. సో తన గ్రోత్ తక్కువ కనిపిస్తుంది. నీ బేస్ చిన్నది, నీ గ్రోత్ ఎక్కువ కనిపిస్తుంది. ఇట్ ఈస్ అందుకే బిగైలింగ్ అన్నారు. అది మనం డిసీవ్ చేస్తుంది, బేస్ అనేది రిసీవ్ చేస్తుంది అని చెప్పి రాశారు అక్కడ. స్టేట్స్ అండ్ సెంటర్ మస్ట్ కట్ ఫ్యూయల్ లెవైస్ టు బ్రింగ్ డౌన్ ఇన్ఫ్లేషన్ అండ్ ఫ్యూయల్ కన్జంప్షన్. స్టేట్స్ మరియు సెంటర్ ఏం చేయాలి? ఫ్యూయల్ లెవీస్ ని కట్ చేయాలి. లెవీ అంటే మీకు నౌన్ గాను వాడచ్చు, వర్బ్ గాను వాడచ్చు. లెవీ అంటే అర్థం ఏంటంటే ఒక ట్యాక్స్ కానీ, ఫైన్ కానీ ఇంపోజ్ చేయడాన్ని లెవీ అంటాం. వెర్బ్ రూపంలో తీసుకుంటే. నౌన్ రూపంలో తీసుకుంటే ఆ ఫైన్ ఆర్ ట్యాక్స్ నే లెవీ అని కూడా అంటారు. ఫ్యూయల్ పైన వేసే ఈ ట్యాక్సెస్ ని ఏం చేయాలి? స్టేట్స్ అండ్ సెంటర్ తగ్గించాలి. ఎందుకని? ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి, బ్రింగ్ డౌన్ చేయడానికి, ఫ్యూయల్ కన్జంప్షన్ ని తగ్గించడానికి అనే సెన్స్ లో ఇక్కడ రాశారు. ఫ్యూయల్ కన్జంప్షన్ ఎలా తగ్గుతుంది? ఫ్యూయల్ కన్జంప్షన్ కోసం అయ్యే ఖర్చు తగ్గుతుంది.
ఫ్యూయల్ కన్సంప్షన్ కోసం అయ్యే ఖర్చు తగ్గుతుంది. ద లేటెస్ట్ సెట్స్ ఆఫ్ డేటా ఆన్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ అండ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఆర్ బిగైలింగ్లీ హార్టనింగ్. హార్టనింగ్ అంటే ఆనందదాయకం, మనకు ఆనందాన్ని ఇస్తాయి. ఎంత బాగున్నాయి, మంచి డేటా వచ్చింది అనిపిస్తుంది. బట్ అవి ఎటువంటివి? మోసపూరితంగా ఉన్నాయి. Beguilingly heartening, with the former showing a double-digit year-on-year increase in production and the latter positing a sharp slowdown in price gains. ఈ సెంటెన్స్ చాలా బ్యూటిఫుల్ గా చూడండి. ద లేటెస్ట్ సెట్స్ ఆఫ్ డేటా ఆన్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ అండ్ రీటైల్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ లో మీకు హోల్సేల్ ఇన్ఫ్లేషన్, రీటైల్ ఇన్ఫ్లేషన్. సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ ని రిటైల్ అంటాం, ఎందుకంటే కన్జ్యూమర్ అల్టిమేట్ గా కన్జ్యూమర్ దగ్గరకు వచ్చే ప్రైసులు కాల్కులేట్ చేస్తారు. డబ్ల్యూపిఐ బేస్డ్ హోల్సేల్ అంటే మా రా మెటీరియల్ ప్రైసెస్ బట్టి ఇది క్యాలిక్యులేట్ చేస్తారు. సో దీన్ని రిటైల్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారు, సిపిఐని. ఇక్కడ ఏం రాశారు? ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఏమో ఎలా అయింది? డబుల్ డిజిట్ గ్రోత్ చూపిస్తుంది ఇయర్ ఆన్ ఇయర్. అలాగే రిటైల్ ఇన్ఫ్లేషన్ ఏమో షార్ప్ స్లో డౌన్ చూపిస్తుంది. సో కాబట్టి చాలా పాజిటివ్ గా, హార్టనింగ్ గా మంచి డేటా వచ్చింది, అంటే మనం హ్యాపీగా ఫీల్ అయ్యే డేటా వచ్చింది. కానీ ఇక్కడ ఏమంటున్నారు? బిగైలింగ్లీ హార్టనింగ్ అన్నారు. అది మోసపూరితంగా ఉంది. డేటా కరెక్టే, కానీ దాన్ని చూసి మనం మోసపోకూడదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది చాలా తక్కువ ఉంది. సో దానివల్ల ఏమొస్తుంది? లో బేస్ ఎఫెక్ట్. ఇందాక అమ్మాయి ఎగ్జాంపుల్ చెప్పాను, 50 మీద 75. లో బేస్ ఎఫెక్ట్ వల్ల ఇండస్ట్రియల్ అవుట్పుట్ బాగా పెరిగిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు బాగా పెరిగిపోవాలా, లాస్ట్ ఇయర్ బాగా తక్కువ ఉంది. సో ఇన్ కంపారిజన్ మనం బాగా చేసినట్టు. ఇది చిన్న కర్ర పైన పెద్ద కర్ర పెట్టాం. ఇప్పుడు చూసినప్పుడు ఏముంటుంది? అబ్బా ఎంత పెద్దది, దీనికంటే ఇది చాలా పెద్దది అని చెప్తాం. అలా కాకుండా ఈ కర్ర పెట్టాం అనుకోండి, ఇది కొంచెమే పెద్దది. సో బేసికల్గా ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఇదే పెద్దది, కానీ దీంతో కంపేర్ చేస్తున్నాను, దీంతో కంపేర్ చేస్తున్నాను. చిన్నదాంతో కంపేర్ చేస్తే పెద్దదిలా కనిపిస్తుంది. అదే లో బేస్ ఎఫెక్ట్ అంటే అర్థం. సో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లాస్ట్ ఇయర్ బాగా తక్కువ ఉండడం వల్ల ఇయర్ బాగా ఎక్కువలా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ కూడా లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఇయర్ కొంచెమే పెరిగింది అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఏం రాశారు? స్లో డౌన్, ప్రైస్ గెయిన్స్ లో స్లో డౌన్ ఉంది, ప్రైస్ గెయిన్స్ లో స్లో డౌన్ అంటే ఇన్ఫ్లేషన్ ఉంది కానీ తక్కువ పెరిగింది అనే సెన్స్ లో చూపిస్తున్నాడు అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బేస్ ఎక్కువగా ఉండబట్టి. The index of industrial production, IIP, and the consumer price index figures released on Tuesday show industrial output rose 11.9% in August, while inflation in September slowed by 95 basis points from the preceding month to 4.35%. ఇప్పుడేమో సెప్టెంబర్లో ఇన్ఫ్లేషన్ 4.35% అని, ఆగస్ట్ యొక్క ఐఐపి డేటా ఏమో 11.9% గ్రో అయినట్టుగా చూపిస్తున్నారు అనమాట. అంటే యాక్చువల్ డేటాలో తప్పులేదు, కారణాలు ఏంటంటే బేస్. ఐఐపి బేస్ ఏమో తక్కువ ఉంది లాస్ట్ ఇయర్, అండ్ సిపిఐ బేస్ ఏమో ఎక్కువ ఉంది లాస్ట్ ఇయర్. ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు గ్రోత్ తక్కువలా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ బేస్ తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు గ్రోత్ ఎక్కువలా కనిపిస్తుంది ఐఐపికి వచ్చేసరికి. ఇప్పుడు మీకు నేను ఇప్పుడు ఐఐపి అని చెప్తున్నాను చూడండి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఈ ఐఐపిలో ఇది ఏం చేస్తుందంటే మన ప్రొడక్షన్ యొక్క డేటాని ఇండికేట్ చేస్తుంది. దీంట్లో 3 బ్రాడ్ సెక్టర్స్ ఉంటాయి: ఎలక్ట్రిసిటీ, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్. ఎలక్ట్రిసిటీ, మైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. మీరేం చేస్తారంటే కామెంట్ సెక్షన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ కి వెయిట్ ఎంత, మైనింగ్ కి వెయిట్ ఎంత, ఎలక్ట్రిసిటీకి వెయిట్ ఎంత, 3 కలిపితే 100 రావాలి. ఈ 3 బ్రాడ్ సెక్టర్స్. మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ లో మీకు డిఫరెంట్ క్రూడ్ ఆయిల్ అని చెప్పి, రిఫైనరీ అని చెప్పి, సిమెంట్ అని చెప్పి, స్టీల్ అని చెప్పి డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అది పక్కన పెట్టండి. కాకపోతే ఈ మూడింటి యొక్క ఇండివిజువల్ వెయిట్స్ ఎంత అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్ లో రాయండి. Mining, manufacturing, and electricity. These are the 3 broad sectors in IIP. The numbers seem to indicate a gathering recovery in economic momentum. వీటిని చూస్తే ఏమనిపిస్తుంది? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయిపోయింది, ఐఐపి ప్రొడక్షన్ బాగా పెరిగిపోయింది, సో ఎకనామిక్ మొమెంటమ్ లో మంచి రికవరీ వచ్చేసింది అనే ఇండికేషన్ మనకు కనిపిస్తుంది. ఈవెన్ ఆ సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ ఈజెస్ టువర్డ్స్ ది ఆర్బిఐస్ మ్యాండేటెడ్ టార్గెట్ ఆఫ్ 4%. ఆర్బీఐకి ఒక మ్యాండేట్ ఉంది, చెప్తూనే ఉన్నాను రోజు నేను మీకు. 4% కి యాంకర్ చేయాలి ఇన్ఫ్లేషన్. అంటే ఇన్ఫ్లేషన్ దాన్ని కట్టేసి ఉంచాలి, ఇన్ఫ్లేషన్ ని 4% దగ్గరలో ఉంచాలి. వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఏంటంటే 4 ± 2%. అంటే ఒక 2% అటు ఇటుగా అవ్వచ్చు, నాట్ బియాండ్ 6%, నాట్ బిలో 2%. రెండింటికి మధ్యలో 4% దగ్గర ఇన్ఫ్లేషన్ ఉండేలాగా చెయ్యాలి అని చెప్పి ఆర్బీఐకి రిజర్వ్ బ్యాంక్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మ్యాండేట్. సో ఇప్పుడు 4.35%కి వచ్చిందిగా.
విచ్ ఈస్ క్లోజ్ టు 4%. దాని దగ్గరలోకి వచ్చేసింది. ది ఐఐపి కాన్స్టిట్యూయెంట్స్ ఇప్పుడే చెప్పా, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ posted appreciable improvements of 23.6%, 9.7%, 16% respectively. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ మూడు కూడా పెరిగాయి. మైనింగ్ ఏమో 23.6%, మ్యానుఫ్యాక్చరింగ్ 9.7%, ఎలక్ట్రిసిటీ 16% పెరగడం జరిగింది. బట్ ఎ క్లోజర్ లుక్ షోస్ ద ప్రొడక్షన్ ఫిగర్స్ వర్ buoyed substantially by the contractions that occurred last year when the economy was still struggling to recover from the COVID-19 lockdown. మీరు డీటెయిల్డ్ గా అబ్జర్వ్ చేస్తే ఈ ఫిగర్స్ buoyed అంటే ఎంకరేజ్డ్, అంటే యాక్చువల్గా ఉన్నదానికంటే ఎక్కువలా కనిపిస్తున్నాయి. ఎందుకని? బై ది కాంట్రాక్షన్స్ దట్ అక్కర్డ్ లాస్ట్ ఇయర్ వచ్చిన కాంట్రాక్షన్స్ వల్ల. ఎందులో కాంట్రాక్షన్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్? దేంట్లో కాంట్రాక్షన్స్ వచ్చాయి? ఈ డేటాలో, ఈ ఇండస్ట్రియల్ డేటాలో మనకి కాంట్రాక్షన్స్ వచ్చాయి. ఎందువల్ల? అప్పటికి ఇంకా COVID-19 లాక్డౌన్ నుంచి పూర్తిగా రికవర్ అవ్వలేదు, స్ట్రగుల్ అవుతుంది. అందువల్ల బేస్ లో ఉంది, దాంతో కంపేర్ చేస్తే బాగా ఎక్కువ కనిపిస్తుంది. అదే రాశారు, ద ఇరోడెడ్ బేస్ అంటే బాగా కోతకి గురైన బేస్, తగ్గిపోయిన బేస్ in the case of the August IIP data disguises the fact that output actually shrank 0.2% on a month-on-month basis this year, with mining and manufacturing, which together account for 94% of the index, posting sequential contractions of 0.8% and 0.5% respectively. లాస్ట్ ఇయర్ ఈ తక్కువ బేస్ ఉండడం అనేది డిస్గైజ్ చేస్తుంది. డిస్గైజ్ అంటే అర్థం ఏంటి? సమ్మన్ ఈజ్ ఇన్ డిస్గైజ్ అంటే మారు వేషంలో ఉండడం. గైస్ అంటే ముసుగు, డిస్గైజ్ అంటే ఒక ముసుగులో ఉండడం, మారు వేషంలో ఉండడం, దాచేయడం. మారు వేషం అంటే ఒరిజినాలిటీ బయటకు వస్తుందా? కనిపించదు, అసలు వ్యక్తి ఎవరో తెలియదు. ఇక్కడ కూడా ఏమవుతుంది? ఫ్యాక్ట్ ని దాచేస్తుంది, మసగబారుస్తుంది, ముసుగు వేస్తుంది. అర్థమవుతుందా? అలా అర్థం చేసుకోవాలి మీరు డిస్గైజ్ ని. ఆ ఫ్యాక్ట్ ని దాచేస్తుంది. ఏంటి ఆ ఫ్యాక్ట్? అవుట్పుట్ యాక్చువల్ గా ష్రింక్ అయింది. అవుట్పుట్ మీరు మంత్ ఆన్ మంత్ చూసినప్పుడు ష్రింక్ అయింది. డేటా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇయర్ ఆన్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ టు ఈ ఇయర్ ఆగస్ట్ చూస్తారు. అలా కాకుండా ఈ ఇయర్ జూలై టు ఈ ఇయర్ ఆగస్ట్ చూసారనుకోండి, మంత్ ఆన్ మంత్ చూస్తే మనకి యాక్చువల్ గా కాంట్రాక్షన్స్ ఉన్నాయి. ఓవరాల్ గా 0.2% కాంట్రాక్షన్, ఇండివిజువల్ గా తీసుకున్నా సరే 0.8%, 0.5% కాంట్రాక్షన్స్ ఉన్నాయి. వేటికి? మైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కి. ఈ రెండు కలిపి 94%. మూడోది ఎలక్ట్రిసిటీ. ఓన్లీ కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అండ్ కన్స్ట్రక్షన్ గుడ్స్ పోస్టెడ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ జూలైతో కంపేర్ చేసి కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, నాన్ డ్యూరబుల్స్ అని ఉంటాయి. డ్యూరబుల్స్ అంటే ఏంటి? ఫ్రిడ్జ్లు, టీవీలు అంటే కొని చాలా కాలం వాడుకునే వాటిని డ్యూరబుల్స్ అంటాం. నాన్ డ్యూరబుల్స్ అంటే FMCG, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్. ఇలా కొండం, కన్స్యూమ్ చేస్తాం. ఏంటి? అన్నం, రైస్, పప్పులు, ఉప్పులు ఇలాంటివన్నీ అన్నమాట. సో ఈ కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అలాగే కన్స్ట్రక్షన్ గుడ్స్ జూలైతో కంపేర్ చేస్తే ఇంక్రీజ్ ని పోస్ట్ చేశాయి. ఈ రెండు మాత్రమే. మిగిలినవన్నీ ద స్లో డౌన్ ఇన్ ద కన్స్యూమర్ డ్యూరబుల్స్ కేటగిరీ. కన్స్యూమర్ డ్యూరబుల్స్ అని చెప్పాను కదా, ఫ్రిడ్జ్లు, టీవీలు, డిష్ వాషర్స్ ఇట్లాంటివన్నీ అనమాట, ఓవెన్స్, రిఫ్లెక్ట్స్ ద ల్యాక్ ఆఫ్ డిమాండ్ ఫర్ వైట్ గుడ్స్ అమిడ్ ది పాండమిక్. వైట్ గుడ్స్ అంటే అర్థం ఏంటంటే ఇవే ఫ్రిడ్జ్లు, టీవీలు, డొమెస్టిక్ గా మనం ఉపయోగించే హోమ్ అప్లయన్సెస్, లార్జ్ హోమ్ అప్లయన్సెస్ ని వైట్ గుడ్స్ అంటారు. ఆ పదం ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు అన్ని వైట్ కలర్ లో ఉండేవి, అవి తర్వాత అలా మార్చారు కానీ, అందుకే వైట్ గుడ్స్ అనేస్తా ఉంటారు అనమాట. సో టీవీ, ఫ్రిడ్జ్, ఓవెన్, గీజర్ ఇట్లాంటివన్నీ కూడా లార్జ్ హోమ్ అప్లయన్సెస్ ఆర్ ఆల్ కాల్డ్ వైట్ గుడ్స్. ఈ పాండమిక్ టైంలో వీటన్నిటికీ డిమాండ్ సరిగ్గా లేకపోవడం వల్ల వాటిల్లో స్లో డౌనే కనిపిస్తుంది. With the last fiscal అంటే ఫైనాన్షియల్ ఇయర్, ఆర్థిక సంవత్సరం IIP numbers showing output rebounding in September to October 2020, and some industrial sectors including automobile manufacturing hit this year by raw material shortages and logistic constraints. It is hard to see production sustaining the pace of growth. ఈ సెంటెన్స్ అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో బేస్ తక్కువ ఉంది అంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో సరిగ్గా ప్రొడక్షన్ లేక బేస్ తక్కువ ఉండి దాంతో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చితక్ కొట్టేసాం, సూపర్ గా వచ్చేసిందని మనం చెప్పుకునే నెంబర్స్ కనిపిస్తున్నాయి. మరి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ టు అక్టోబర్ డేటా మీరు తీసుకుంటే రిబౌండ్ అయింది, ప్రొడక్షన్ పెరిగింది. లాస్ట్ ఇయర్ అంటే COVID-19 నుంచి రికవర్ అయ్యి ప్రొడక్షన్ పెరిగింది. మరి ఇప్పుడు సెప్టెంబర్ డేటా కానీ అక్టోబర్ డేటా కానీ తీసామనుకోండి, లాస్ట్ ఇయర్ పెరిగిన దాంతో కంపేర్ చేయాలి. 50తో కంపేర్ చేస్తే 75 ఎక్కువలా కనిపిస్తుంది. అదే లాస్ట్ ఇయరే 70 ఉంటే ఈ ఇయర్ మనం 75 వచ్చిందంటే 5 పెరిగిందనే మాట వస్తుంది. 5/70 చాలా తక్కువ పెరిగిందనే మాట వస్తుంది అనమాట. అందుకనే ఇక్కడ రాశారు లాస్ట్ ఇయర్ రిబౌండ్ అయ్యింది కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్ లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంటే గానీ మనకి గ్రోత్ కనిపించదు. ఇంకా ఈ సంవత్సరం కొత్త ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో
రా మెటీరియల్ షార్టేజెస్ ఉన్నాయి, లాజిస్టిక్ కన్స్టెంట్స్ ఉన్నాయి, అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ కానీ ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ కానీ ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే ప్రొడక్షన్ ఇంకా తగ్గే అవకాశం ఉంది. సో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే విపరీతమైన గ్రోత్ ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందుకే రాశారు సస్టైనింగ్ ద పేస్ ఆఫ్ గ్రోత్. ఈ పేస్ ఆఫ్ గ్రోత్ ని సస్టైన్ అవ్వడం అనేది ఇట్ ఈస్ హార్డ్ టు సీ, కష్టం అని చెప్పి అంటున్నారు. ఇన్ఫ్లేషన్ టూ హ్యాస్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ది ఎలివేటెడ్ లెవెల్స్. Inflation too has benefited from the elevated levels in the year earlier period when the headline reading had accelerated to 7.3% in September 2020 and subsequently touched 7.6% last October. Inflation కూడా దేని వల్ల బెనిఫిట్ అయింది? లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉండడం వల్ల. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి సెప్టెంబర్ లో 7.3% ఉంది, అక్టోబర్ లో 7.6% ఉంది. లాస్ట్ ఇయర్ బాగా ఎక్కువ ఉండడం వల్ల ఈ ఇయర్ మనకి అడ్వాంటేజ్ అయింది. హై బేస్ వల్ల ఇప్పుడు కొంచెమే పెరిగిందని మనం చూపించుకుంటున్నాం. ఐఐపికి ఆపోజిట్ అనమాట ఇది. The CPI data mask the real extent. మాస్క్ అంటే మసకబార్చడం, అంటే కనిపించకుండా ముసుగేయడం అన్నట్టు. డిస్గైస్ అన్నాడు, ఇక్కడ మాస్క్ అన్నాడు, అంతే తేడా. అసలు విషయాన్ని బయట పెట్టకుండా దాచిపెడుతోంది. దేన్ని? ద రియల్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రైస్ ప్రెజర్స్ అక్రాస్ మేజర్ ప్రొడక్ట్ కేటగిరీస్. రియల్ డేటా అనేది దాచిపెడుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తో మనం కంపేర్ చేసి చెప్తున్నాం, లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్దగా పెరగలేదనే ఫీలింగ్ మనకు కలిగిస్తుంది. కానీ మనం మంత్ చూస్తే లెక్క తెలిసిపోతుంది. Undermining nutritional security, especially among the sizable number who have suffered job or income cuts. Key protein sources, including meat and fish and pulses and products, recorded provisional inflation of 7.98%, 8.75% respectively, while the vital cooking medium of oils and fats saw price gains accelerate to a punishing 34.2%. ఓవరాల్ గా తక్కువలా కనిపిస్తున్నప్పటికీ మీరు ఇండివిజువల్ గా చూసారు అనుకోండి, ఇన్ఫ్లేషన్ లో చాలా ఉంటాయి చెప్పాను కదా, ఫిష్, పల్సెస్, ప్రొడక్ట్స్, మీట్, ఎగ్, మిల్క్ చాలా ఉంటాయి. అందులో కొన్ని ఆస్పెక్ట్స్ చూసాడు. ఈ కొన్ని ఆస్పెక్ట్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏం కనిపిస్తున్నాయి? ఒకటి ఫస్ట్ ఒక సెంటెన్స్ రాశారు చూడండి, అండర్మైనింగ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. దీన్ని అర్థం చేసుకోవాలి మీరు. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి ఒక పెద్ద ప్రాబ్లం ఉందమ్మా. 2 ఇష్యూస్ చెప్తాను చూడండి. ఫుడ్ అవైలబిలిటీ ప్లస్ ఫుడ్ యాక్సెసిబిలిటీ ప్లస్ ఎఫర్డబిలిటీ. మూడు కలిస్తే ఫుడ్ సెక్యూరిటీ. అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫస్ట్ అవైలబిలిటీ ఉండాలి, అంటే పంట సరిగ్గా పండాలి. యాక్సెసిబిలిటీ ఉండాలి, అంటే మార్కెట్లోకి అది అందుబాటులో ఉండాలి. పంట పండినా అన్ని ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి అనుకో, మన దగ్గర లేదనుకోండి, యాక్సెసిబిలిటీ లేదు. 3 ఎఫోర్డబిలిటీ ఉండాలి, మార్కెట్లోకి వచ్చినా మనం కొనే రేట్లో ఉండాలి. ఈ 3 ఉంటే మనకి ఏముంటది? ఫుడ్ సెక్యూరిటీ ఉంటది. ఫుడ్ సెక్యూరిటీ అంటే అర్థం ఏంటి? ఆహార భద్రత. అంటే ప్రతి వ్యక్తికి కూడా, ఆమ్ ఆద్మీ, కామన్ మ్యాన్ కూడా తన కడుపు నిండా తినేలాగా, ఆకలి చావులు లేకుండా, హంగర్ లేకుండా 3 పూట్ల తినగలిగేలాగా ధరలు అందుబాటులో ఉండడం, యాక్సెసిబుల్ గా ఉండడం, అవైలబుల్ గా ఉండడం. ఈ 3 ఉంటే మనం ఫుడ్ సెక్యూరిటీ ఉందని చెప్పి అంటాం. ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయడం కోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NFSA తీసుకొచ్చింది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఇది మన మన్మోహన్ సింగ్ గారి హయాంలో తీసుకొచ్చిన గొప్ప చట్టం. NFCA తీసుకొచ్చింది. కానీ ఇక్కడ వాడిన పదం ఏంటమ్మా? న్యూట్రిషనల్ సెక్యూరిటీ. ఇండియాకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ మనకు లేవు. మనకి ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంటుంది, ఎప్పుడు కూడా మనం ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తాం. ఫుడ్ అవైలబుల్ గా లేదు అనే పరిస్థితి లేదు. అవైలబిలిటీ ఉంది, యాక్సెసిబిలిటీ ఉంది, ఎఫోర్డబిలిటీ అప్పుడప్పుడు వేరియేషన్స్ ఉంటాయి, బట్ అది కూడా చాలా వరకు ఎన్షూర్ చేస్తాం. అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? న్యూట్రిషనల్ సెక్యూరిటీ. అంటే ఫుడ్ ఉంది కానీ న్యూట్రిషన్ లేదు. మీకు డౌట్ వస్తుంది, సార్ ఫుడ్ ఉంటే న్యూట్రిషన్ ఉంటుంది కదా, ఎందుకు ఉండదు అని అనుకోవచ్చు. అంటే ఫుడ్ లో డైవర్స్ డైట్ లేదనుకోండి, ఎప్పుడు రైసే తిన్నారనుకోండి, రైస్ లో ఏముంటాయి? కార్బోహైడ్రేట్స్. మరి మిగిలిన వాటి పరిస్థితి ఏంటి? ప్రోటీన్ పరిస్థితి ఏంటి? మినరల్స్ పరిస్థితి ఏంటి? విటమిన్స్ పరిస్థితి ఏంటి? అదర్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ యొక్క పరిస్థితి ఏంటి? అవి లేనప్పుడు మనకి ఏమొస్తుంది? పోషకాహార లోపం, మాల్ న్యూట్రిషన్ అంటాం. మాల్ న్యూట్రిషన్ వల్ల ఎటువంటి జబ్బులు వస్తాయి? స్టంటింగ్, వేస్టింగ్. వేస్టింగ్ అంటే అర్థం ఏంటి? హైట్ కి తగ్గ వెయిట్ లేకపోవడం. స్టంటింగ్ అంటే ఏజ్ కి తగ్గ హైట్ లేకపోవడం. ఇలాంటి జబ్బులు మనకి వస్తాయి. న్యూట్రిషనల్ సెక్యూరిటీకి ఇంపార్టెంట్ ఏంటి? రైస్ ఒక్కటే కాదు, డైవర్స్ వెరైటీ ఆఫ్ ఫుడ్ కావాలి. అంటే ప్రోటీన్ సోర్సులు కావాలి, మినరల్ సోర్సులు కావాలి. అందుకే ఇక్కడ ఏం రాశారు? మరి అవన్నీ కొనాలంటే మన దగ్గర ఏముండాలి? డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలంటే ఏముండాలి? ఉద్యోగాలు ఉండాలి, లేదా పని ఉండాలి. ఇక్కడ ఏం రాశారు చూడండి,
ఇది మైండ్ లో పెట్టుకొని ఈ సెంటెన్స్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అండర్మైనింగ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ అంటే న్యూట్రిషనల్ సెక్యూరిటీ అనేది లేకుండా చేయడం, దాన్ని తగ్గించేలా చేయడం, అలా చేస్తూ ఎవరిలో ఎస్పెషల్లీ అమాంగ్ సైజబుల్ నెంబర్ హు హావ్ సఫర్డ్ జాబ్ ఆర్ ఇన్కమ్ కట్స్, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు లేదా ఆదాయం తగ్గిపోయిన వాళ్ళు, వాళ్ళలో న్యూట్రిషనల్ సెక్యూరిటీని తగ్గేలా చేసింది. ఏం చేసింది? ఈ ప్రోటీన్ సోర్సెస్ మీటు, ఫిష్, పల్సెస్ ప్రొడక్ట్స్ వీటిల్లో వచ్చిన ఇన్ఫ్లేషన్, మీట్, పల్సెస్ వీటిలో ధరలు పెరిగిపోయాయి. ఇవన్నీ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది? అబ్బో, ఒకప్పుడేమో చేప 100 రూపాయలు కేజీ వచ్చి ఇప్పుడు 200 అంటున్నాడు. అంత పెట్టి మనం కొనలేంలే, మనకు అసలే ఆదాయం తగ్గిపోయిందని నువ్వు చేప తినేవాడు తినడం మానేస్తావు. ప్రోటీన్ సోర్సెస్, పల్సెస్ ఇలాంటివి కూడా నువ్వు ఖర్చు తగ్గించేసుకుంటావు. ఏమవుతుంది? నీకు న్యూట్రిషన్స్ ఇంకా వెళ్ళవు. ఫుడ్ వెళ్తుంది, వేరే ఫుడ్ తింటావు, కానీ నీకు ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ బాడీలోకి వెళ్ళక ఏమవుతుంది? మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అందుకే రాశారు అండర్మైనింగ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఎకానమీకి, ఇండియన్ ఎకానమీకి మెయిన్స్ లో ఈ థీమ్ చాలా ఇంపార్టెంట్. ఇండియా యొక్క ఎకానమీని మీరు అర్థం చేసుకున్నప్పుడు, అగ్రికల్చర్ని అర్థం చేసుకునేటప్పుడు ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీరు ఫుడ్ అవైలబిలిటీ ఇండియాలో ఉంది, కానీ న్యూట్రిషన్స్ అందుబాటులో లేవు. అందుకే గవర్నమెంట్ ఫోర్టిఫైడ్ రైస్లో ఐరన్ ఫోర్టిఫైడ్ అంటే బలవర్ధక ఆహారం. అంటే ఐరన్ లో మనకి రైస్ లో ఐరన్ అనే కంటెంట్ లేదు అనుకోండి, ఆర్టిఫిషియల్ గా దాంట్లో ఇంజెక్ట్ చేసి ప్రజలకు అందిస్తారు. ఫోర్టిఫైడ్ అంటాం దాన్నే. మీరు కొన్ని ఆయిల్ ప్యాకెట్స్ మీద కనిపిస్తాయి ఫోర్టిఫైడ్ విత్ విటమిన్ డి, విటమిన్ ఈ అని, విటమిన్ డి అని. అంటే ఆయిల్లో ఈ విటమిన్స్ మేము ఫోర్టిఫై చేసాము అని చెప్పి కొన్ని కంపెనీ వాళ్ళు అమ్ముతారు. గోల్డ్ విన్నర్ ఇలాంటి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అట్లాంటి అన్నమాట. ఇంకా ఏం రాశారు? వైల్ వైటల్ కుకింగ్ మీడియం ఆఫ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్, ఆయిల్స్ ఫ్యాట్స్ పెరిగాయి తగ్గాయి? అవి కూడా పెరిగాయి. ఎంత పెరిగాయి? గెయిన్స్ యాక్సిలరేట్ టు ఏ పనిషింగ్ 34.2%. 34.2% పెరిగిపోయి. ఈ పెరిగిపోవడం అనేది ఎలా ఉంది? మనకు ఒక పనిష్మెంట్ లాగా, మనల్ని పనిష్ చేసేలాగా అంతగా పెరిగిపోయాయి. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ విచ్ క్యాప్చర్స్ పంప్ ప్రైస్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఆల్సో స్టేడ్ స్టక్ క్లోజ్ టు డబుల్ డిజిట్స్ at 9.5%. ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ ఏమైనా తగ్గిందా? దాంట్లో కూడా ఇన్ఫ్లేషన్ ఎక్కువే ఉంది. విత్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ రూలింగ్ నియర్ 3-year highs. క్రూడ్ ఆయిల్ ఏమో 3 సంవత్సరాల గరిష్ట పరిమితి దగ్గర నడుస్తుంది ప్రస్తుతం. అన్లెస్ ద సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ డీన్ టు రెస్పాండ్ టు ద RBI's entreaties and cut fuel levies, there is little scope for inflation easing by much in this category. ఇక్కడ 2-3 పదాలు ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడంటే గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయి, 3-year హైలో ఉన్నాయి. మరి ఇన్ఫ్లేషన్ తగ్గాలి అంటే ఉన్న ఒకే ఒక మార్గం ఏంటి? గవర్నమెంట్కి ఏం చేయాలి? పెట్రోల్ మరియు డీజిల్ పైన ఉన్న ట్యాక్స్ని తగ్గించాలి. అదే రాశారు. అన్లెస్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ డీన్ టు రెస్పాండ్ టు RBI's ఎంట్రీటీ అంటే ఎర్నెస్ట్ రిక్వెస్ట్. RBI ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిదమ్మా? RBIది. కానీ RBI చేతిలో ఉన్న అస్త్రం ఏంటి? రెపో రేటు, రివర్స్ రెపో రేటు ఇలాంటివి. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించడం ద్వారా వాళ్ళు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయగలుగుతారు. అన్ఫార్చునేట్లీ ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచడం ద్వారా కంట్రోల్ చేయగలుగుతారు. ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారనుకోండి ఏమవుతుంది? వస్తువులకి జనాల చేతుల్లో డబ్బులు పెట్టుకోవడం అనేది బ్యాంకుల్లో పెడతారు. లోన్లకు వడ్డీలు పెరిగిపోతాయి, లోన్లు తీసుకోవడం మానేస్తారు. సో జనాల చేతుల్లో ఉన్న క్యాష్ తగ్గిపోతుంది. క్యాష్ తగ్గిపోవడం వల్ల వస్తువులకు డిమాండ్ తగ్గిపోయి ధరలు తగ్గుతాయి. ఇది థియరిటికల్ కాన్సెప్ట్. కానీ RBI వాళ్ళు వడ్డీ రేట్లు పెంచారనుకోండి, ఇండస్ట్రీకి దెబ్బ. ఇండస్ట్రీకి తక్కువ రేటుకి లోన్ వస్తే మంచిది కదా. ఆల్రెడీ ఎకానమీ ఇంకా రికవర్ అవ్వలేదు, మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుంది. ఈ టైంలో సడన్ గా వడ్డీ రేట్లు పెంచేస్తే ఇండస్ట్రీ సఫర్ అవుతుందని చెప్పి RBI వాళ్ళు పెంచట్లేదు. అందుకని RBI ఏం చేస్తుంది? బాబు మమ్మల్ని అడగండి, మేము మాదే బాధ్యత ఒప్పుకుంటాం, కానీ మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు పెట్రోల్ డీజిల్ మీద రేట్లు తగ్గించండి. అది మా చేతిలో లేదు. మీరు తగ్గిస్తే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గినప్పుడు వస్తువుల యొక్క ధరలు కూడా, మార్కెట్ ప్రైస్ తగ్గుతుంది. నువ్వు బెండకాయలు పండించావు, మార్కెట్కి తీసుకెళ్లేటప్పుడు విపరీతమైన పెట్రోల్ డీజిల్ ఖర్చులు పెరిగిపోవడం వల్ల నీకు రేట్, ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా కలిపి నీకు అమ్ముతాడు బయట. అంతే కదా. పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించావు అనుకోండి, అది కూడా మార్కెట్ రేట్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓవరాల్ గా అన్ని ప్రైసెస్ కూడా తగ్గుతాయి. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ తగ్గుతుంది, అన్ని వస్తువుల యొక్క ధరలు కూడా తగ్గుతాయని చెప్పి RBI వాళ్ళు ఎంట్రీటీ అంటే ఎర్నెస్ట్ రిక్వెస్ట్ చేశారు. డీన్ అంటే దానికి ఒప్పుకోవడం. టు అగ్రీ టు సంథింగ్ ఆల్దో యూ థింక్ ఇట్ ఈస్ నాట్ మై డ్యూటీ. అంటే RBI గవర్నమెంట్ ఏమనుకుంటుంది? RBI డ్యూటీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం నా పని కాదు, RBIది అని వదిలేస్తుంది కంప్లీట్ గా. కానీ ఇప్పుడు RBI రిక్వెస్ట్ చేస్తుంది, నా పనే కానీ మేము చేయలేకపోతున్నాం, మీరు చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. అలా రిక్వెస్ట్ చేసినప్పుడు ఒప్పుకోవడాన్ని ఏమంటాం? డీన్ అంటాం. ఇఫ్ యు డీన్ టు డూ సంథింగ్ వాట్ డస్ దట్ మీన్? యు అగ్రీ టు డూ సంథింగ్
ఆల్దో యూ థింక్ ఇట్ ఈస్ నాట్ యువర్ జాబ్, ఇది నీ పని కాదు అనుకున్నా సరే ఒప్పుకోవడం అనమాట అలాగా. సో అది ఒప్పుకుంటే తప్పితే ఇన్ఫ్లేషన్ అనేది తగ్గదు. దెర్ ఈస్ లిటిల్ స్కోప్, లిటిల్ అంటే నో, దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ ఇన్ఫ్లేషన్ ఈజింగ్ బై మచ్ ఇన్ దిస్ కేటగిరీ. ఈ కేటగిరీలో ఇన్ఫ్లేషన్ తగ్గే అవకాశం ఏమాత్రం లేదు, ఆ ట్యాక్సులు తగ్గిస్తే మాత్రమే అవుతుంది. ద కోల్ క్రైసిస్ దట్ ఈస్ రాయిలింగ్, ఇప్పుడు చూడండి దేశవ్యాప్తంగా బొగ్గు షార్టేజ్ ఉంది, కోల్ సంక్షోభం అనేది ఇప్పుడు మనకు ఉంది. రాయిలింగ్ పవర్ అవుట్పుట్, రాయిలింగ్ అంటే టు క్రియేట్ డిస్టర్బెన్స్ అన్నట్టు చేసుకోవచ్చు. పవర్ అవుట్పుట్ ఇప్పుడు చూస్తున్నారుగా ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మనం పల్లెటూరులో పవర్ కట్స్ అనేవి చాలా దారుణంగా కనిపిస్తున్నాయి. ఇష్యూ టు ఆల్సో రిపుల్ అక్రాస్ సెక్టర్స్. పవర్ అవుట్పుట్ అయితే తగ్గింది అనుకోండి, పవర్ అవుట్పుట్ ని డిస్టర్బ్ చేస్తుంది, ఇట్ ఈస్ క్రియేటింగ్ ట్రబుల్ దేర్. మరి నీ కోల్ లేకపోతే పవర్ ఎలా వస్తుంది? ఇప్పటికీ ఇండియాలో మెజారిటీ థర్మల్ పవరే, వేరే సోలార్ పవర్ ఉంది కానీ సరిపడినంత లేదు, ఇంకా థర్మల్ పవర్ మీద మనం డిపెండ్ అవుతున్నాం. ఇది ఎనఫ్ లేదు అనుకోండి, ఏమవుతుంది? పవర్ అవుట్పుట్ తగ్గిపోతుంది. మరి పవర్ అవుట్పుట్ తగ్గితే ఒక పవర్ దగ్గర అవుతుందా? ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో, అన్ని ఇండస్ట్రీస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ లేనప్పుడు ప్రొడక్షన్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే రిపుల్ అన్నారు, రిపుల్ అంటే క్రియేటింగ్ వేవ్స్, రిపుల్స్ అంటారు వేవ్స్. ఇక్కడ జరిగే డిస్టర్బెన్స్, మీరు చెరువులో ఒక రాయి వేసారు అనుకోండి, చెరువు రాయి వేసిన చోట వేవ్స్ వస్తాయి, అక్కడ నుంచి చాలా ఏరియా వరకు మీకు వేవ్స్ కనిపిస్తూ ఉంటాయి, దాన్ని రిపుల్ ఎఫెక్ట్ అంటాం. ఇక్కడ కూడా అంతే, ఒక సెక్టార్ లో వచ్చే ప్రాబ్లం వేరే సెక్టార్స్ కూడా ఇంపాక్ట్ చేయడం, రిపుల్ అక్రాస్ సెక్టర్స్ అండ్ అండర్మైన్ ప్రైస్ స్టెబిలిటీ. ఇప్పుడు మరి సప్లై తగ్గిపోద్దిగా అన్నిట్లో, ప్రొడక్షన్ తగ్గితే ఏమవుతుంది? సప్లై తగ్గిపోతే ధరలు పెరిగిపోతాయి మళ్ళీ. అన్లెస్ పాలసీ మేకర్స్ ఇంటర్వీన్ పోస్ట్ హేస్ట్ అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆర్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. పోస్ట్ హేస్ట్ కలిపి చదవాలి, ఇక్కడ విడగొట్టి రాశాడు, అలా రాయకూడదు, కలిపి రాయాలి. డిక్షనరీలో మీరు చూస్తే పోస్ట్ హేస్ట్ అంటే సింగిల్ పదంగానే ఉంటుంది, అంటే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్, ఇమీడియట్లీ అని అర్థం అనమాట. గవర్నమెంట్ వెంటనే ఇంటర్వ్యూన్ అయ్యి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే తప్పితే ప్రైస్ స్టెబిలిటీని అది కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అండర్మైన్ అంటే దాని ఎఫెక్టివ్నెస్ ని తగ్గించడం, ప్రైస్ స్టేబుల్ గా లేకుండా చేసే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. గైస్ లాస్ట్ 2 days, ఇవాళ రేపు మాత్రమే మిగిలింది మీకు. హూ ఎవర్ ఈస్ ప్లానింగ్, డూ జాయిన్ టుడే ఇట్ సెల్ఫ్, లేదంటే వర్స్ట్ కేసులో టుమారో. ఈ నెంబర్ కాల్ చేయండి, ఆల్ యూపీఎస్సి ఆప్షనల్ ఆస్పిరెంట్స్. దిస్ ఈస్ ది ఫైనల్ కాల్. టేక్ కేర్, బై.